మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో కృష్ణా జిల్లాలో హోరెత్తిస్తూ ఉన్నారు. మరోపక్క ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం కార్యక్రమంతో ఉర్రూ తొలగిస్తూ ఉన్నారు. మొత్తానికి మూడు పార్టీల అధినేతల ప్రసంగాలతో ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి. కూటమిని ఢీకొట్టే సత్తా అధికార పార్టీకి ఏ మేరకు ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో జుమ్కాలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండెడ్డి చందు గారు, జనసేన పార్టీ నాయకులు మనతో ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డివివి సత్యనారాయణ గారు, పొలిటికల్ అడ్వైజర్, ప్రైమ్ న్యూస్ మనతోటి జుమ్కాలు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సయ్యద్ రఫీ గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి రఫీ గారు, ఎన్నికల రణరంగాన్ని తలపిస్తుందా అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ సమ్మర్ హీట్ కన్నా ఎక్కువగా? హలో, యా రఫీ గారు వినిపిస్తుందా? యా రఫీ గారు, సమ్మర్ హీట్ ని మించిన హీట్, పొలిటికల్ హీట్ మొదలైంది అనుకోవచ్చా ఏపీలో? హీట్ కూడా బాగానే ఉందండి. 44 పాయింట్కి వెళ్ళిపోయింది, 44.4కి వెళ్ళింది నిన్న హీట్. అదే స్థాయిలో రాజకీయ హీట్ కూడా అలాగే ఉంది, పొలిటికల్ హీట్ కూడా అలాగే ఉంది. ఇంకా రాను పొలిటికల్ హీట్ పెరిగే పరిస్థితి ఉంది. సమ్మర్ హీట్ కొంచెం తగ్గుద్ది. ఇవాళ కొంచెం చల్లగా ఉంది వాతావరణం. అయితే మేము ఇంకా చెప్పాలంటే ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయింది సార్. అసలు ఇంకా ఎలక్షన్ డేట్ కోసం వెయిట్ చేయడం తప్పితే నామినేషన్ ప్రక్రియ, విత్డ్రాల్స్, స్క్రూటనీలు, ఈ ఎలక్షన్ డేట్ అనేది అది ఒక లాంఛనం తప్పితే గెలుపు అనేది కూటమికి అది డిసైడ్ అయిపోయింది. ప్రజలు కూడా ఆ నిర్ణయానికి వచ్చేసారు. అంటే కూటమి అధికారంలోకి వచ్చాము అనే ఫీలింగ్ లో ఉన్నట్టు కనపడతా ఉంది. మరి ఆత్మవిశ్వాసం ఎక్కువైపోతే ఇబ్బంది అవుతుంది చూసుకోండి రఫీ గారు. అది కాదు, మాకు కాదు ఆత్మవిశ్వాసం. రాజకీయ మేము పార్టీలుగా, మూడు పార్టీలు మాకు లేదు ఆ విశ్వాసం. మేము జనరల్ గెలుస్తాం అనుకుంటే ప్రజలకు వచ్చేసింది ఆ విశ్వాసం. ఎందుకంటే 5 సంవత్సరాలు చూశారు ఈ ప్రభుత్వాన్ని. ఇక ఆయన చేసేది ఏం లేదు, అంత చేతులు ఇచ్చారు. ఒక పక్కన కడప నుంచే 2 చెల్లెళ్ళు తగులుకున్నారు కింద, ఇటు పై నుంచే పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన భువనేశ్వర్ గారు, అలాగే పురంధరేశ్వరి గారు కూడా బయలుదేరతారండి. ఇక ఎన్ని తట్టుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ ఉంది? పైగా పోయినసారి ఎన్నికల్లో వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టరు ఎవరో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అయిపోయారు. అందరినీ దూరం చేసుకుని ప్రజలను కూడా దూరం చేసుకున్నాడు. ఇక ఆయన ప్రజల్ని దూరం చేసుకుని ఏదో అధికారం ఉంది కాబట్టి, పోటీ చేయాలి కాబట్టి చేయటం తప్పదు. ఎవరు ఊరికి ఇవ్వరు కదా, పోటీలో పెట్టాడు. ఆయన ఒక్కడు బస్సు, కొన్ని నియోజకవర్గాలు అయితే బస్సు రై రై అని వచ్చేసి నాకుండా ఆయన చెప్పినటువంటి సభలు ఎక్కడ కూడా జరగట్లా. ఆర్టీసీ మీద ఆధారపడి 1800 బస్సులు, కొన్ని చోట్ల 1200 బస్సులు. మళ్ళీ విశేషం ఏంటంటే ఏ ఊర్లో నుండి తెచ్చారో రెండో సభకి మళ్ళీ అదే ఊర్లో నుంచి తీసుకొస్తున్నారు. ఇక చెట్లు నరకడం, కరెంటు తీగలు కట్ చేయడం, జనాలకి కష్టాలు చూపించడం. ఆ పెళ్లిళ్ళ సీజన్ అసలే ఆర్టీసీ బస్సులు లేక జనాలు ఇబ్బంది పడటం, ఇక ఎగస్ట్రాలు, ఇక ఎగస్ట్రా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఆయన పర్యటన ఉందంటే చాలా ప్రజలకి నరకమే, ఆ ఊర్లో మాత్రం నరకమే. కాబట్టి ఇంకా ఆయన తప్పదు, ఇక వెళ్ళి ఎన్నికల గోదాలో ఉన్నాడు కాబట్టి. ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం అసలు వేసేటువంటి ఛాలెంజ్కి, అడిగే ప్రశ్నలకి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు. ఆ రక్తం తుడిసేటప్పుడు అవినాష్ రెడ్డి నుంచొని చూశాడు కానీ ఆయన ఏమీ తుడవలేదని చెప్పాడు. అంటే ఆ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో, ఎవరు వెళ్ళారో అక్కడ, రక్తం ఎందుకు తుడవాలి? ఎక్కడైనా ఎవరైనా రక్తం తుడుస్తారా? ఎఫ్ఎస్ రైల్వే ట్రాక్ మీద కూడా ఏదైనా శవం ఉందంటే ట్రైన్ అయినా ఆపేసి అక్కడ పంచనామా చేస్తారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రక్తాలు తుడిసి, కుట్లు కట్టి, మళ్ళీ కమోడ్ నుండి ఈడ్చుకొచ్చి పూలంతా చెల్లి, గుండెపోటని చెప్పి,
ఆ తర్వాత అది గొడ్డల పొట్టిగా మారిపోయిందని సాయంత్రం ఆయన చెప్పి ఇదంతా కూడా పట్టబయలైపోయింది. ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోండి, హంతకులకి అధికారం ఇవ్వరండి. ఒకసారి నమ్ముతారు తప్పితే హంతకులకి అధికారం ఇవ్వరు. అది సొంత కుటుంబంలో సొంత చిన్నాన్నే చంపితే ఆయన హంతకుల్ని వెనకేసుకు వస్తున్నాడు అని చెప్పేసి సొంత చెల్లి వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఏ వివేకానంద రెడ్డి గుండెల మీద కూర్చొని ఆడుకున్నాడో జగన్మోహన్ రెడ్డి అదే చిన్నాన్ని చంపిన వాళ్ళని వెనకేసుకొని వస్తా ఉన్నారు. ఇది హాట్ టాపిక్ అయిపోయింది. అసలు కడప జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం దేశంలోనే ఇది పెద్ద హాట్ టాపిక్ అయిపోయి అతనేమి చెప్పలేని పరిస్థితి. ఆ దేవుడికి తెలుసు, వివేకానంద రెడ్డికి తెలుసు, వాళ్ళిద్దరి కంటే ముందు నీకు తెలుసు అని చెప్పి జనం అంటున్నారు అక్కడ. ఎందుకంటే గొడ్డలతో నరికాడని ఆయనే చెప్పాడు కదా సాయంత్రం. దస్తగిరి వచ్చి అప్రూవర్ అయ్యి మారి గొడ్డలు ఎక్కడ కొన్నాం, ఎలాగ చెప్పాం, నాకు ₹1 ఎవరు ఇచ్చారు, మొత్తం 40 కోట్ల రూపాయల దీంట్లో అగ్రిమెంట్ ఏంటి, ఇవన్నీ అతను తర్వాత ఎప్పుడో చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేశాడు గొడ్డలతో చంపాడని. కానీ ఆయన ఎలా చెప్పగలిగాడో, కత్తితో పొడిచారా, గొడ్డలతో నరికారా, లేదా రంపంతో కోసారా, ఇవన్నీ తెలియదు. ఆయన చెప్పాడు, అది కరెక్ట్ గా సూటబుల్ అయిపోయింది. కాబట్టి సరే ఆ అంశం పక్కన పెడితే రఫీ గారు ఒకటి గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ ఒక్కటే వాస్తవాలు గమనించాలి. రఫీ గారు మీకు వస్తుంది, ఆగండి, టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి అయ్యా. ఎందుకు కంగారు, ఎందుకు వినపడుతున్నారు మీరు? టర్న్ వచ్చినప్పుడు నాది అవలా ఇక్కడ మన ప్రధానమైన చర్చ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. అధినేతల పర్యటన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేటువంటి ప్రజలు కనుక ఒకసారి చూస్తే విపరీతమైనటువంటి ప్రజాస్పందన వస్తున్న మాట వాస్తవం. ప్రజలు కనిపిస్తూ ఉన్నారు కదా కళ్ళకి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు వారు అయిపోయిన తర్వాత మీరంటే గౌరవం ఉంది, మీ దగ్గరికి టర్న్ వచ్చినప్పుడు కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్పందన ఒక్కసారి కనుక చూస్తే కళ్ళు బైర్లు కమ్మేలా ప్రజలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరి వాళ్ళ ఓట్లు ఎంతమంది వేస్తారో వేయరో అది సెకండరీ. ఎందుకే 2 ఓట్లు? ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు డెక్కా బజాయించి గెలిచాక, ఉత్తరాంధ్రలో 2, ఉత్తరాంధ్రలో 1, రాయలసీమలో 1. మాకే ఓట్లు పడవని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ప్రజలు విపరీతంగా వస్తున్నారు అంటున్నా. అది ఎక్కడ వస్తున్నారండి జనం? అది మందు, బిర్యానీ ప్యాకెట్ ₹300 తీసుకొచ్చి జనాలు, తెచ్చిన జనాలనే పక్క జిల్లాలకు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అసలు అక్కడ చేతులు ఎత్తేసి మాకు వద్దంటే ఈ సభలు మేమెక్కడ పెడతాం, మేమెక్కడ పంపిస్తాం ఈ జనాలు అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు సిద్ధం సభలు పెట్టాడు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పెట్టి ఏదో వాడాడు. ఇక్కడే అలా కుదరట్లా. ఎన్నికల కమిషన్ ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఆ ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకపోతే అది కూడా జరగవు ఆ సభలు. ఆ ఆర్టీసీ మీద ఆధారపడి జనాలు ఏదో తోడుకొని వస్తా ఉన్నాడు. మీరు ఇక చూడండి, ఈయన ఎప్పుడు ఈ బస్సు యాత్ర ముగించేద్దామా, ఇక హెలికాప్టర్లో వచ్చి దిగి వెళ్ళి చెప్పుకుందాం అనే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు పోరాటం ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా ఆయన వస్తుందా రాదా అనేటువంటి దాని మీద ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. బహుశా అది కూడా వచ్చే పరిస్థితి లేదు, ఏదో వచ్చిందని చెప్పి అనుకున్నాం. ఎప్పుడైతే ఈ చెల్లెళ్ళు బయలుదేరారో ఇక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా సుడిగాలి పర్యటన చేస్తారంట. ఇక ఉన్నది కూడా మొత్తం పోద్ది. ప్రజలు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళని, హంతకుల్ని అస్సలు ఒప్పుకోరండి, అస్సలు ఒప్పుకోరు. ఈ అబద్ధాలు చెప్పే మేము ₹2000 పెన్షన్ ఇస్తే దిగిపోయేటప్పటికి 2000 ఉంటే ఈయన 2000 నుంచి 2500 చేశాడు. నిన్న పచ్చాబద్ధం మాట్లాడతాడు. చంద్రబాబు ₹1000 ఇచ్చాడు, నేను 3000 ఇచ్చాను. నువ్వు 250 పెంచింది ఎప్పుడు? 2000 ఉన్నప్పుడు 2250 చేశావు. సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రికి. 2000 నుంచి 3000 చేస్తాం, పెంచుకుంటా పోతాం అన్నట్టున్నారు. అప్పటికి 2000 ఉంది కదా. అవును, సిగ్గుండాల ముఖ్యమంత్రి స్థాయిలో. ఎన్నిసార్లు చెప్పాం మేము, నువ్వు అబద్ధం చెప్తావేంటాయా అంటే ఒక విషయంలో కాదండి, మొత్తం అబద్ధాలే. అబద్ధాల పుట్ట
చెప్పి 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 అబద్ధాలు అధికారానికి వచ్చాడు. అధికారానికి వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. ఆ బటన్ నొక్కుడు కూడా పిల్లలు సర్టిఫికెట్లు రాక, ఏది విద్యా దీవెనకి డబ్బులు రాక సర్టిఫికెట్లు అప్పులు చేసి కాలేజీల్లో డబ్బులు కట్టి సర్టిఫికెట్ తీసుకుంటున్నారు, పాస్ అయినటువంటి సర్టిఫికెట్. కాబట్టి అది 2 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. అన్ని కూడా బూమ్రాంగ్ అయిపోయినాయి. ఇక అతని చేతిలో ఏం లేదు, ఉన్నది చేతిలో సాక్షి పేపరు. ఇక వాలంటీర్లు కూడా ఎదురు తిరిగే పరిస్థితి. లేదండి, వాళ్ళకి హామీ ఇచ్చారు కదా, మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు కదా. చేశారు. ఇతని మీద నమ్మకం లేదు. ఎందుకంటే మమ్మల్ని వాడుకుంటున్నాడు, మా జీవితాన్ని బలి పెడుతున్నాడు. ఈయన కోసం పనిచేస్తే మాకు కేసులు పెడతారు, కేసులు పట్టే భవిష్యత్తులో ఉద్యోగాలే రావనేటువంటి భయం వాళ్ళకి వచ్చేసింది. కాదు రఫీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్లు కొనసాగిస్తాను. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. రెండోది వాలంటీర్లు ఎవరు తీయలేదు, ఆల్రెడీ కొనసాగుతున్న వాలంటీర్లకు సంతకాలు పెడితే ఇది చాలా విచిత్రంగా ఉంది. కూటమి అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేస్తారని ఇండైరెక్ట్ గా చెప్పటమా? ఏమంటారు? కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేస్తారు అనేటువంటి ఒక అభద్రతా భావాన్ని వాళ్ళు కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి వాలంటీర్లు కూడా అర్థమైపోయింది. వాలంటీర్లు చెప్తున్నారు కూటమి అధికారం వచ్చినా మేము ఉంటాం, ఇంతకంటే బాగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ 5,000 ఏంటి, దిక్కుమాలిన 5,000 ఏంటి, మనం 50,000 సంపాదించుకునే పరిస్థితి వస్తుంది ఆశ వాలంటీర్లు కలిసి అందుకునే వాళ్ళు ఉద్యోగాలు రిజైన్ చేస్తే మాత్రం వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. రెండోది ఏంటంటే ఇవాళ సర్పంచులుగా ఎవరైతే వైసీపీ నుండి గెలిచారో వాళ్ళ అధికారాలు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ డబ్బులు మొత్తం లాగేసేయడంతో ఆ వైసీపీ సర్పంచులు తర్వాత వార్డు మెంబర్లు మొత్తం వదిలేశారు. ఇక వైసీపీ కాడే వదిలేశారు. గ్రామాల్లో ఎవరు పనిచేసే వాళ్ళు లేరు. అందుకనే వాలంటీర్లు రండి బ్రతులాడుకుంటున్నారు. కాబట్టి వైసీపీ పార్టీ వ్యవస్థే కుప్పకూలిపోయింది. అతను ఏమి పార్టీని కూడా పటిష్టం చేసుకోలేకపోయాడు. ఏదో వాలంటీర్లతో మొత్తం నడిపేద్దాం అనుకుంటే ఎలక్షన్ కమిషన్, హైకోర్టు 2 కలిపి బ్రేక్ వేసి దిక్కుతోచని పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. కాబట్టి ఇక ఎన్నికల డేట్ రావటమేనండి. ఇక ఆ తర్వాత జూన్ 4న ఇక అవుట్. ఇక అసలు ఎక్కడోళ్ళు అక్కడ ఫరారు అయిపోతారు. చూడండి మీరు కావాలంటే. ఓకే.